నేను మీ గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం మనం ఏర్పాటు చేసినప్పుడు అనంతపురం జిల్లా కేంద్రంలోనే దాని రిజిస్ట్రేషన్ కావడము, దాని తర్వాత అది అభివృద్ధి చెందుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో యాక్టివ్గా ఉంటూ రెడ్ల సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ, అదేవిధంగా మన అనంతపురం ఉమ్మడి జిల్లాలో కూడా ఎన్నో ఐక్యత కోసం అయితేనేమి, హక్కుల కోసం అయితేనేమి కార్యక్రమాలు చేయడం అయితేనేమి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి అన్యాయంగా రెడ్లు కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళకు అండగా పోయి రైతులకు, రెడ్లకు, ఇతర కులాల వారికి కూడా అక్రమ కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళకు తోడుగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నిలిచిన విషయం మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇంకా మనలో. అయితే అవి చెప్పుకునేకి ఒక వేదిక అనేది కావాలా. ఆ వేదికను ఈ రోజున పెద్దలు జిల్లా అధ్యక్షులు పాటిల్ రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, మన రాజశేఖర రెడ్డి అన్న, ముత్యాలరెడ్డి పాలడైరి రాజశేఖర రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అయితేనేమి ఈ రోజున ఇక్కడ అనంతపురంలో ఒక వేదిక అంటే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో శుభసూచకం. నేను ఈ రోజున ఒక విషయాన్ని తెలియజేయాలనుకున్నా. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘానికి ఏ పార్టీతో కూడా సంబంధాలు లేవు. ఇక్కడ కేవలం రెడ్ల కోసము, రెడ్ల ఐక్యత కోసము, రెడ్ల హక్కుల కోసము, రెడ్ల సంక్షేమం కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం పాటుపడుతుంది తప్పితే ఏదో ఒక రాజకీయ నాయకుడు మెప్పు పొందేందుకో లేదా రాజకీయ నాయకుడు పార్టీ మెప్పు పొందేందుకో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఉండదు, ఉండబోదు. మాకు కావాల్సింది రెడ్లల్లోని పేదల సంక్షేమం కావాలా, రెడ్డి కార్పొరేషన్ కావాలా, పేద రెడ్ల హక్కులను కాలరాయికోకుండా ఏదైతే ఈ రోజున రిజర్వేషన్ హటావో దేశ్కి బచావో అనే నినాదం ఉందో ఆ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం కూడా తలకెత్తుకొని మేము ముందుకు పోతాము. తప్పనిసరిగా కుల ఆధారిత రిజర్వేషన్లను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వ్యతిరేకిస్తుంది. ఆర్థికంగా దీని వలన అన్ని కులాలలో, ఎస్సీలలో కానీ, బీసీలలో కానీ, మైనార్టీలలో కానీ అన్ని కులాలలో పేదవాళ్ళు ఉన్నారు. నిజంగా రిజర్వేషన్లు అందాల్సిండేది పేదవాడికి, కులాలకు సంబంధించి కాదు. కాబట్టి ప్రతి పేదవాడు బాగుండాలి, ప్రతి పేదవాడు ముందుకు పోవాలి అంటే కుల ఆధారిత రిజర్వేషన్లని నిర్మూలించాలి అనే ప్రధాన డిమాండ్తో పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని రెడ్ల సమస్యలు ఏదైతే రెడ్డి కార్పొరేషన్ అనేది లేదో దానిని వెంటనే ఏర్పాటు చేసి దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి తగినన్ని నిధులు కూడా ఇవ్వాలన్న డిమాండు. అదేవిధంగా రెడ్లకు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళలో ఎక్కువ శాతం రెడ్లు. అలాంటి వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే స్వయం ఉపాధి కోసం పెంపొందించుకునేందుకు కృషి చేస్తున్నారో అలాంటి యువతకు ప్రభుత్వం తోడుగా ఉండాలి. ఈ డిమాండ్లన్నిటితో పాటు స్థానికంగా ఏదైనా రెడ్లకు సమస్యలు వస్తే ఈ సమస్యల మీద మీరు ఎప్పుడైనా కూడా ఈ అనంతపురం జిల్లాలోని ఏర్పాటు చేసిన కార్యాలయానికి రావచ్చు. ఒకవేళ ఇక్కడ కార్యాలయంలో సిబ్బంది కానీ లేదా కమిటీ వాళ్ళు కానీ అందుబాటులో లేకపోతే బయట ఒక బోర్డు కూడా, ఒక బాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో మీ ఫిర్యాదులు వేస్తే ప్రతిరోజు సాయంత్రము దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం ఏదైనా సమస్య ఉంటే దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి మన కమిటీ సభ్యులందరూ కూడా మాట్లాడి ఆ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం మీద అయినా సరే, అధికారుల మీద అయినా సరే, నాయకుల మీద అయినా సరే ఒత్తిడి తెచ్చైనా ఆ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తుంది. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మహిళా విభాగం సుహాసిని రెడ్డి గారికి అయితేనేమి, అదేవిధంగా మన రాష్ట్ర సలహాదారులు సైకన్ రామకృష్ణారెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇది వేదిక కావాలని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముడియం రాజశేఖర రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సంఘం తరపున తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పాటిల్ రామకృష్ణారెడ్డి, ఏపీ రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడిని అనంతపురం, అలాగే రాయలసీమ కన్వీనర్గా కూడా ఉంటున్నాను. ఇంతకుముందు మన ఏపీ రెడ్డి సంఘం చేసిన ఎన్నో సేవా కార్యక్రమాల్లో అనంతపురం జిల్లాలో
కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టి పియాలవాడ నరసింహారెడ్డి విగ్రహం, మంచినీటి సౌకర్యం, తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మంచి మార్క్స్ వచ్చిన విద్యార్థులకు సన్మానం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా ముందుగా మన రెడ్డి కులస్తులకు ఏదైనా పేద విద్యార్థులు కానీ ఇతర సమస్యల పరిష్కారం కూడా చేయడానికి మేము ఒక కార్యాలయం ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంపూర్ణ ఆర్థిక సహాయం అంతా ముత్యాలరెడ్డి డైరీ ముడియం రాజశేఖర రెడ్డి గారి ఆర్థిక సహాయంతోనే జరిగింది. ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ మేము అందుబాటులో లేక చాలా కార్యక్రమాలు మేము మన సంఘం సభ్యులకు కానీ ఇతరులకు కానీ అందించలేకపోవడం కారణం ఒక కేంద్ర బిందువు ఒక కార్యాలయం లేకపోవడమే. అదే ఉద్దేశంతో ఈరోజు కార్యాలయం ఓపెన్ చేశాం. ఇక్కడ మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. లేని పరిస్థితి అయితే ఒక ఫిర్యాదుల బాక్స్ ఆఫీసు బయట ఉంటుంది. అందులో ఎవరైనా వేసినా వాళ్ళ ఫోన్ నెంబర్ డీటెయిల్ రాసినా మేము మళ్ళీ ఆ ఫిర్యాదులు తీసుకొని వాళ్ళకి కాల్ చేసి మా చేతనైనంతలో పరిష్కారం చేస్తాం. ఇవి కేవలం రెడ్డి కులస్తులకు మాత్రమే జరుగుతుంది. ఇతర కులస్తుల నుంచి వచ్చే ఇబ్బందులు కానీ విద్యార్థులకు జరిగే ఆర్థిక పరిస్థితుల్లో చదువుకు కావాల్సిన ఆర్థిక సహాయాలు లాంటివి కానీ చాలా కార్యక్రమాలు చేయదలిచాం. ఇందుకు మాకు మా అనంతపురం జిల్లాలోనూ ఇతర రాష్ట్రంలోనూ ఆర్థికంగా దానుగుణం ఉన్న వాళ్ళు రాజశేఖర రెడ్డి వంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆర్థిక సహాయాలు చేయ ఈ సంఘం ముందుంటుంది. మేమంతా కలిసి రెడ్డి కులస్తులకు అండగా ఉంటాం. మీ అందరూ ఆంధ్రప్రదేశ్ రెడ్డి కులానికి అండగా ఉండాలని ప్రత్యేకించి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు వచ్చిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం యొక్క ప్రాంతీయ కార్యాలయం మన గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి అన్నగారు ప్రారంభోత్సవం చేసినారు. ఇందుకు గాను మమ్మల్ని ఆహ్వానించినందుకు పాటిల్ రామకృష్ణారెడ్డి అన్న గారికి, ఈ కార్యాలయం ఖర్చుల నిమిత్తం కూడా తాను స్వతహాగా భరించినటువంటి ముడియం రాజశేఖర రెడ్డి గారికి, మరి అనంతపురం జిల్లా టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రెడ్ల ఐక్యత కోసం మాత్రమే ముందుండి పనిచేస్తుంది. రెడ్ల సంఘటితం కోసం, ఐకమత్య కోసం, వారి హక్కుల కోసం, రెడ్ల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం మాత్రమే. అలాగే మేము ప్రతి జిల్లాలో కూడా కమిటీలు వేస్తున్నాము. ఎవరైనా ఉత్సాహంగా ఉన్నటువంటి మహిళలు కూడా దీనిలో మేము కూడా సభ్యులుగా చేరుతామన్న వాళ్ళు కూడా నా నెంబర్ ఇస్తాను. వారి నాకు సంప్రదించి ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘంలో సభ్యులుగా చేరవలేను. అలాగే మహిళలకు సంబంధించినటువంటి ఏవైనా సహకారాలు కావాలన్నా, చదువు విషయం అయితేనేమి, వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ మనం ఈ ప్రాంత కార్యాలయంలోనే ఒక ఫిర్యాదుల బాక్సు పెట్టడం జరుగుతుంది. అందులో ఆ ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి తత్వరితంగా అవి పరిష్కరించే మార్గము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టీం వాళ్ళు చేస్తారు. ఇందుకు గాను ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సైగ రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ముఖ్య సలహాదారుని. ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన పాటిల్ అన్నకి, నరేష్ కుమార్ రెడ్డికి మరియు తాతకు నా యొక్క ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా కార్యక్రమానికి వచ్చేసిన రెడ్డి సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, గత ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలి ఏర్పాటు చేసింది, కానీ ఎటువంటి కార్యక్రమాలు ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. 2 ఏళ్ళు గడిచింది. కార్పొరేషన్ ఏర్పాటు దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోగా, పాలక మండలి చేయకపోగా రెడ్లను చాలా అన్ని రకరకాల కేసులు పెట్టి హింసిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే కాడి నుంచి సాధారణ వ్యక్తి వరకు. ఇవన్నీ త్వరగా ఆపేయాలి. జిల్లాల వారీగా మేము కార్యాలయాలు తెరవబోతున్నాం త్వరలో. ఇవన్నీ పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు తెరలేపుతాం. నిన్న మీరు అక్కడ కోఆపరేటివ్ పార్టీ ఒకటి చూస్తుంటారు. అదే తరహాలో ఆంధ్రాలో కూడా ఉద్యమానికి తెరలేపుతాం మేము, వాళ్ళ సహకారంతో, కోఆపరేటివ్ పార్టీ సహకారంతో. మీరు కానీ త్వరలో రెడ్డి కోఆపరేషన్ ఏర్పాటు చేయకపోతే మీరు దీన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇదే మేము ప్రభుత్వానికి చేస్తున్న హెచ్చరిక. ధన్యవాదాలు. జై రెడ్డి.